నమస్తే అండి, నేను మీ బోన్ శ్రీను. ఈరోజు అండి నా బైక్ బ్యాక్ సైడ్ సిగ్నల్ లైట్లు డ్యామేజ్ అవునాయి అనమాట. అంటే చూడడానికి లైట్లు బాగానే ఉన్నాయండి, అయితే లోపల పిలిమిట్ రాలిపోయినట్టు ఉంది. నైట్ టైం ప్రయాణం చేసేటప్పుడు నేను సిగ్నల్ ఎత్తున్నాను కానీ లైట్లు వెలుగుతలేదు. సరేలే ఇంక వెలుగుతలేదంటే మనం చేసేది ఏం లేదు, కొత్త లైట్లు వేస్తే బాగుంటుంది కదని చెప్పేసి నేను ఏం చేయాలంటే 2 లైట్లు కొనుగోలు చేశాను అనమాట అండి. ఈ 2 కూడా ఒరిజినల్ తీసుకున్నాను, డూప్లికేట్ తీసుకోలేదు. ఒక్కొక్క లైటు 230 రూపాయలు పడింది అనమాట అండి. అయితే వెంటనే నేను మెకానిక్ సెట్ గడ ఏం చేద్దామని అనుకున్నాను. అయితే ఎందుకులే మనకు వచ్చి కదా పని, మనం కాస్త తెలుసు కదా, మన ఇంటికి వెళ్ళి మనం వేసుకుందాం అని చెప్పేసి అనిపించింది. పైగా వేయడం వల్ల నేను వీడియో తీసానుకో నలుగురికి ఉపయోగపడుతుంది కదా, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. మీరు ఈ లైట్లు వేయాలనుకోండి మెకానిక్ సెట్ కనీసం 200 తీసుకుంటారు. అదేదో మన ఇంటికాడ వేసేసుకున్నాం అనుకోండి, ఆ 200 రూపాయలు మనకు సేవ్ అవుతాయి కదా. పైగా మనకి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అనమాట, మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అండి నేనే వేద్దాం అనుకున్నాను. అయితే ఈ ఏడాకండి పెద్ద పనిముట్లు మనకు పెద్ద ఏం అవసరం లేదు. ఒక కటింగ్ ప్లేయరు, ఒక టెస్టర్, అలాగే 14/15 డెకరేన్స్ అనమాట అండి. ఇంట్లో సరిపోద్ది, పెద్ద ఎక్కువే అవసరం లేదు. ఈ వీటితో సింపుల్గా మనం మార్చొచ్చు అనమాట అండి. అయితే మార్చేటప్పుడు నేను 1 by 1 ప్రతిది కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. చాలా సింపుల్గానే అయిపోద్ది, పెద్ద వీడియోలు ఎంత కూడా ఉంటుంది, 2-3 నిమిషాలు అయిపోద్ది. ఒక దగ్గర రండి. ఫస్ట్ కంటేనండి మనం ఈ సిగ్నల్ లైట్లు వేయాలనుకోండి సీట్ ఓపెన్ చేయాలన్నమాట అండి. సీట్ ఓపెన్ చేయకపోతే ఏంటంటే ఈ సిగ్నల్ లైట్లు వైర్లు సీట్ కింద ఉంటాయన్నమాట. దాని గురించి సీట్ ఓపెన్ చేయాలి. సీట్ ఓపెన్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలనుకుంటున్నారు, డోర్ ఓపెన్ చేయాలండి. అంటే ఈ సీట్కి సంబంధించిన లెవర్ ఈ డోర్ కింద ఉంటుంది అనమాట. అంటే అన్ని బండికి ఒక్కో బండికి ఒకలా ఉంటాయి, ఈ బండికి అయితే ఎలా ఉంటుంది అనమాట అండి. దాన్ని బట్టి నేను ముందు సీట్ ఓపెన్ చేస్తానండి. సీట్ ఓపెన్ చేశాను, చూసారు కదా, దగ్గర చూసుకోండి. సీట్ ఓపెన్ చేసిన తర్వాత అంటే ఇక్కడ లెవర్ ఉంటుంది చూడండి, దీనికి ఇదో లెవర్ అనమాట అండి. ఈ లెవర్ ఏం చేయాలంటే మనం లాగితే చూడండి సీట్ ఓపెన్ అవుతుంది. ఇంకోండి లాగి పట్టుకున్నానండి, ఆటోమేటిక్గా సీట్ ఓపెన్ అయిపోయింది అనమాట అండి. అయితే మనం ఏం చేయాలంటే ఈ లెవర్ పట్టుకొని లాగితేనే ఈ సీట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే దగ్గర రండి, ఇక వైర్లు అనమాట, సిగ్నల్ లైట్లు వైర్లు కట్ అనమాట. ఇది ఇవ్వండి, ఈ వైర్లు ఇది ఏం చేయాలంటే జాయిగా వెనక్కల ఆగాలి మనం, ఇది తిరగేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇందులో పైగా మనం వైర్లు కూడా కలపక్కర్లేదండి, లెగ్గలు ఉన్నాయి కాబట్టి జాక్స్ టైప్ అనమాట. జాక్స్ పెట్టేసుకుంటే పని అయిపోతుంది మనకి. చాలా సింపుల్గానే మనం ఈ జాకులు పెట్టేసుకోవచ్చు. అది ఇంకోండి, ఇది రబ్బర్లో వెనక ఓపెన్ చేసాం కదండి, మళ్ళీ అయిపోయిన తర్వాత మాత్రం ఈ రబ్బర్ని మళ్ళీ ఎలా ఉన్నదో అలాగే అదే స్థితిలో పెట్టేయాలి. అది ఇందులో సిగ్నల్ లైట్లు చూద్దామండి. పుస్తకానికి జాక్స్ అయితే ఓపెన్ చేసాం కదండి, ఇప్పుడు రెంచి ఇచ్చుకొని బోల్డ్లు ఉంటాయండి లాప్ సైడ్, ఆ లాప్ సైడ్ ఉన్న బోల్డ్లు ఇప్పేసాం అనుకోండి మనకు ఓపెన్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్. ఇప్పేటప్పుడు అండి కొంత స్లోగా జాగ్రత్త ఇప్పాలి. ఎందువల్లంటే లోపల ఉంటాయి కదా నొట్లు, దానికి ఏమవుద్దంటే ఈ టైర్ బురదంతా కూడా లోపల కొట్టేస్తుంది. దాని గురించి ఏమవుద్దంటే కొంత టైట్గా ఉంటాయి, మనకు కంగారు పడకుండా వచ్చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒక డెక్కరెన్స్ ఉంటే ఎవరైనా ఇప్పేచ్చు, నేనే కాదు. ఎప్పటిదాకా పెద్ద మేధావి అయిపోయి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు, నార్మల్గా బుర్ర ఉన్నా సరే ఇప్పేసుకోవచ్చు అనమాట. అయితే కొంత కంగారు పడకూడదు అన్నమాట, ప్రశాంతంగా చేయాలి. ప్రశాంతంగా చేస్తే కంపల్సరీ పని అవుద్ది అనమాట అండి. ఓపెన్ చేస్తున్నాను, నొట్లు వస్తున్నాయి చేశానండి. ఒకటి ఓపెన్ అయింది, రెండోది కూడా ఆ పక్కకి వెళ్దామండి. ఆ పక్కకి షిఫ్ట్ అవ్వి ఇప్పుదాం అంటే 2 ఒక పక్కన రావు కదా, నొట్లు 2 వేరుగా ఉంటాయి కదా, కాబట్టి ఈ పక్క కూడా ఓపెన్ చేద్దామండి. ఈ పక్కది కూడా ఓపెన్ అయిపోయిందండి. అయితే ఈ లైట్లు బయటకు రావాలి కదా, రావాలంటే ఏం చేయాలంటే జాక్స్ ఓపెన్ చేయాలి. జాక్స్ ఓపెన్ చేయలేదు. ఆ జాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, జాక్స్ చూసారు కదండి, ఇక్కడ 4 జాక్స్ ఉన్నాయి. అయితే అన్నీ ఓపెన్ చేయకూడదండి, మనకి బ్యాక్ సైడ్ లైట్ కూడా ఉంటుంది. సిగ్నల్ లైట్ చూసుకోవాలండి, ఏదన్నా చూసుకొని మనం చేసుకోవాలన్నమాట అండి. ఇక జాక్స్ ఓపెన్ చేసానండి. ఇంకోటి కూడా ఓపెన్ చేస్తానండి. 2 కాదు, ఈ లైట్లు చాలా సింపుల్ అనమాట, వచ్చేస్తాయి. మీరు గట్టిగా పెట్టలేకపోతే సరిపోచ్చేస్తాయి. జాకులు ఓపెన్ అయిపోయినాయి కదండి, లైట్లు జాయిగా తీయాలండి. జాగ్రత్తగా మనం తీయగలిగితే వచ్చేస్తాయి, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆఖరికి లైట్లు అయితే మాత్రం 2 తీసేసామన్నమాట అండి. అయితే అంత సులువుగా ఏం వచ్చేది, కాస్త కష్టపడాలి కదా, కష్టపడితే ఓపెన్ అయిపోతాయి అనమాట అండి. అయితే కొత్త లైట్లు తీసేసి ఎక్కిచ్చేద్దాం మనం. కొత్త సిగ్నల్ లైట్లు ఓపెన్ చేద్దాం. వాడు ఓపెన్ చేసాం. అయితే ఏముందంటే రేటు బాగా తీసుకున్నారు కానండి, లైట్లు అయితే మరి ఒరిజినల్ డూప్లికేట్ తెలియదు కానీ బాగానే ఉన్నాయి మరి చూడ్డానికి. అయితే ఏముందంటే రేటు బాగానే తీసుకున్నారు, కానీ దీనిపైన కొంత ఉంటాయి కదా ప్యాకింగ్ ఉంటుంది కదా, ప్యాకింగ్ ఏం చేయలేదు, జస్ట్ బాక్స్ పెట్టి ఇచ్చారు. మరి 230 రూపాయలు తీసుకున్నప్పుడు కొంత ప్యాకింగ్ కూడా బాగుండాలి కదా. మరి ఇది షాప్ వాళ్ళో లేదంటే బయట కంపెనీ కూడా ఏంటి మనకు తెలియదు, కానీ పర్లేదు, డ్యామేజ్ అవ్వలేదు, బాగానే ఉన్నాయి. ఒకసారి బిగించి చూద్దాం.
మనం సిగ్నల్ లైట్ అని పెట్టేటప్పుడు ముందు ఇక్కడ ఓల్ ఉంది కదండి, ఓల్లో జాక్ పంపేసుకోండి ముందు. జాక్ మీరు ముందు పంపలేదు అనుకోండి కొంత ఇబ్బంది అవుతుంది. ఇక జాక్ పెట్టేసుకోండి, అనుకోండి అలా పెట్టేసుకున్నాం కదా. ఇది కూడా సేమ్ అంతే అండి. ఓల్స్లో మనం ఏం చేయాలంటే జాక్ పెట్టేసుకోవాలి ముందు. జాక్స్ పెట్టేయండి. అయితే ఈ నొట్లు జాగ్రత్తగా ఎక్కించుకోవాలండి. ఏ టైప్ బిగింపు అయితే ఆ పక్కే మనం ఎక్కించుకోవాలి. రివర్స్ ఎక్కించామనుకో మనకు కుదరదండి. ఇవ్వండి 2 ఎక్కిస్తున్నాను అనమాట. ఎక్కించిన తర్వాత ఈ టైట్ వేద్దాం. లైట్లో అయితే నొట్లు ఎక్కించేయనండి, టైట్లో వేద్దాం. కొంచెం టైట్లో వేద్దాం అండి. ఈ టైట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోండి, మరీ టైట్ ఎక్కువ వేసేయకండి, మళ్ళీ ఇది నొట్టు వదిలేస్తుంది కదా. ఇది టైట్ వేసేటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇది ఊగుతుందో లేదు చూసుకోండి. ఇది ఊగుతుందో లేదు చూసుకొని టైట్ సమానంగా వేసుకోవాలండి. అది మీరు ఫుల్గా వేస్తారనుకో మళ్ళీ అది వదిలేస్తుంది కదా తలకపోటు మళ్ళీ. లైట్లు అయితే మాత్రం 2 కూడా పర్ఫెక్ట్గా బిగించేసాను అనమాట అండి. అయితే జాకులు మాత్రం అక్కడ అటాచ్ చేసి మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి. అవి కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. రండి. జాక్స్ అయితే ఇలా లోపల తెచ్చామండి. కరెక్ట్గా 2 జాక్స్ వచ్చేసినాయి కాబట్టి ఒకసారి కలెక్షన్ ఇచ్చేద్దాం. ఇచ్చేసి అలా ఎలా ఉందో ఏంటన్నది ఉదయం చూద్దామండి, మనకు ఒక ఐడియా వస్తుంది. గట్టిగా ప్రెస్ అయితే సరిపోద్ది అనమాట అండి. ఓకే అండి, జాగులు పెట్టేసాను. ఇది ఇంకా వేయలేదు. ఒకసారి బండి స్టార్ట్ చేసి ఆ లైట్లు వెళ్తుందో చూద్దాం. అసలు సార్ బ్యాక్ సైడ్కి వెళ్ళి చూడండి. చూడండి వెళ్తుందా, సిగ్నల్ లైట్లు వెళ్తున్నాయి. మరి బాగానే సక్సెస్ అయింది. ఈ పక్క కూడా చూద్దాం. ఓకే, ఈ పక్క కూడా వెళ్తుంది చక్కగా, ఎటువంటి ఇబ్బంది లేదు. లైట్లు బాగానే వెళ్తున్నాయి, సెట్ అయింది. సెల్ఫ్ చేసి చూసామండి. బండి అయితే మాత్రం సిగ్నల్ లైట్లు 2 బాగానే వెలిగేస్తున్నాయి. అంటే జాక్స్ 2 కరెక్ట్గానే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం జాక్స్ అన్ని యథావిధ స్థితిలో సెట్ చేసేసి ఈ డోర్లు గట్ట అన్నీ వేసేద్దాం. చూసారు కదండి, జాక్స్ మనం కంపల్సరీ ఇవ్వండి. మళ్ళీ ఇది వేసాలన్నమాట అండి. ఇది చిన్న పౌచ్ టైప్ అనమాట. ఇది వేస్తేనే వైర్లు సేఫ్టీగా ఉంటాయి. మనం వేయలేదనుకోండి మళ్ళీ గత్తరైపోతాయి అనమాట. అదొక ఇది మళ్ళీ మనకి. కాబట్టి అండి ఇక జాక్స్ వేసేసి ఇందులో ఇలా పెట్టేద్దామండి. ఓకే, జాక్స్ వేసేసాం కాబట్టి సీటు కూడా పెట్టేద్దామండి. ఇది సీటు పెట్టేటప్పుడు అంటే ఇక కొద్దిగానే ఇలా ప్రెస్ చేస్తే సరిపోద్ది. ప్రెస్ చేసానంటే పడిపోయింది. ఇక మనకు తెలుస్తుంది అనమాట పడిందా లేదని. అంటే ఒక బండికి ఒకలా ఉంటుంది. ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పడిపోద్ది అనమాట అండి. అయితే సైడ్ డోర్ కూడా బిగించేద్దాం. బ్యాటరీ వైర్ సరిగ్గా ఉందో లేదో చూసుకొని మనం ఏం చేయాలంటే ఈ డోర్ కూడా జాగ్రత్త బిగించేసుకోవాలన్నమాట అండి. ఇదిగోట తాళం ఇందులో పెట్టి ఇది రైట్కి లాక్ అవుతుందా లెఫ్ట్ లాక్ అవుతుందో చూసుకోవాలి. మనం చూసుకొని లాక్ చేసుకోవచ్చు అనమాట. అది డోర్ కూడా బాగా లాక్ అయిందండి. సీటు లాక్ అయింది, డోర్ కూడా లాక్ అయింది. లైట్లు వేయడం మాత్రం అంటే పరిపూర్ణంగా పూర్తయిపోయింది. చాలా నీట్గా వేసామన్నమాట. అయితే అండి మీకు ఒక చిన్న తేడా చెప్తాను నేను. ఆ తేడా చెప్తే కంపల్సరీ ఉపయోగపడుతుంది అనమాట అండి. ఈ లైట్లు ఉన్నాయి కదండి, ఈ లైట్లు లెగ్గలతో వస్తాయి. కొన్ని లైట్లు లెగ్గలు ఉంటాయి అనమాట. ఈ జాక్స్ ఉంటాయి అనమాట, లెగ్స్ ఉంటాయి. ఈ లెగ్స్ ఉన్నాయనుకోండి అవి డూప్లికేట్ అనమాట. అలా కాకుండా ఇంకో ఇలా లెగ్గలు ఉన్నాయనుకోండి, ఎలా చూడండి ఒకసారి. ఇవి ఉన్నాయనుకోండి జాక్స్, ఈ జాక్స్ ఉన్నాయంటే ఒరిజినల్ లైట్లు అనమాట. మనకు అర్థం చేసుకోవాలి. ఈ జాక్స్ ఉంటేనేమో ఒరిజినల్. అలా కాకుండా లెగ్గలు ఉంటాయండి, స్టీల్ లెగ్గలు ఉంటాయి చివరిని, అవి అయితే డూప్లికేట్ అనమాట. కాబట్టి ఇప్పుడు నేను తెచ్చింది ఒరిజినల్ కాబట్టి వాటికి జాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా కలపక్కలో డైరెక్ట్ దోసేస్తాం. అయితే ఒకప్పుడు అయితే ఏం చేస్తామంటే లైట్లు మార్చేటప్పుడు ఏం చేశానంటే నేను ఈ డూప్లికేట్ తెచ్చాను. దాని గురించి మళ్ళీ పాత లైట్లు కట్ చేసి ఈ జాక్స్ వాడవచ్చు వచ్చిందనమాట అండి. ఇప్పుడైతే మనకు అవసరం లేదు, ఒరిజినల్ లైట్లు తట్టుకొచ్చాం కాబట్టి డైరెక్ట్ నేను మీకు వేసేసాను అనమాట. అది మీకు అర్థమైంది అనుకుంటానండి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనికి పెద్ద పెనుముట్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే జాక్స్ ఏం కలపలేదు కదా, నేను జాక్స్ డైరెక్ట్ పెట్టేసాను, వైర్లు ఏం కలపలేదు. దాని గురించి నాకు 14-15 ఒక డెకరింగ్స్ మాత్రం అవసరం పడిందండి. చాలా సింపుల్గా వేసేసుకున్నాను. ఇదే మనం మెకానిక్ సెట్ కూడా వేయించగలం అనుకోండి, అక్కడ కనీసం 200 రూపాయలు తీసుకుంటారు. అది కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుద్ది, మేలు జరుగుద్ది అనుకుంటే ఈ వీడియో 10 మందికి కూడా షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.